హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఓకే, సో ఇవేంటంటే ఆల్రెడీ మీరు ఎప్పుడు విని ఉండరు. సో అందుకోసమే మీకు ఏంటంటే ఈ సైట్స్ గురించి చెప్తున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే bugmenote.com. ఇది ఏం చేస్తుందంటే చూడండి, మనకు కొన్ని సైట్స్ ఎలా ఉంటాయంటే రిజిస్టర్ అవుతేనే దాంట్లోకి లాగిన్ అవ్వనిస్తాయి, తర్వాత దాంట్లో ఉండే కంటెంట్ని చూడడానికి వీలు కల్పిస్తాయి. సో ఈ బగ్మీనాట్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా సైట్ని ఇక్కడ టైప్ చేశారనుకోండి, టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఆ సైట్కి సంబంధించి కొన్ని ఐడీస్ను పాస్వర్డ్స్ ఇస్తాయి అన్నట్టు. వీటిని యూజ్ చేసి మనం ఏంటంటే లాగిన్ అయితే దానిలోకి లాగిన్ అవ్వనిస్తుంది. అంటే మనం కొత్తగా ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన సైట్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయడమే. అయితే ఇదేంటంటే అన్ని సైట్స్కి పనిచేస్తాయని చెప్పలేము, కాకపోతే మ్యాక్సిమం సైట్స్కి పనిచేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి sanger.tk. ఈ సైట్ అనేది ఏం లేదు, మీకు ఒక కుక్క కనిపిస్తుందా? ఈ కుక్క ఏంటంటే ఇలా స్క్రీన్ని నాకుతుంటుంది అంతే. ఈ సైటే అంతా. సో నేను ఈ వీడియోలో కొన్ని మీకు చెప్పే సైట్స్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ సైట్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోవడానికి సైట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ సైట్. మీరు డాగ్ లవర్స్ అయితే ఈ సైట్ని చూడవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి ఇంకొకటి నెట్ఫ్లిక్స్ అని ఉంటుంది. చాలామందికి ఏంటంటే నెట్ఫ్లిక్స్ సైట్ గురించి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇది నెట్ఫ్లిక్స్ రౌల్టీ.net. ఇదేం చేస్తుందంటే మనకు కొన్ని కేటగిరీస్ ఇస్తాయి అన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, జనరల్గా మనం నెట్ఫ్లిక్స్ సైట్ ఓపెన్ చేసినప్పుడు అన్ని షోస్ వస్తాయి అన్నట్టు. అంటే టీవీ షోస్, మూవీస్, దానిలో వెతకడం మనకు కష్టమైపోద్ది. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే మన కేటగిరీ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హర్రర్ మూవీస్ కావాలనుకోండి, హర్రర్ అని ఇచ్చేసి షోస్, టీవీ షోస్ కావాలంటే టీవీ షోస్, మూవీస్ కావాలంటే మూవీస్ అని తీసుకోవచ్చు. డైరెక్ట్ నేమ్, యాక్టర్ నేమ్, కీవర్డ్ ఇచ్చేసి ఇక్కడ స్పిన్ ప్రెస్ చేశారంటే అది ఏం చేస్తుందంటే మనకు దానికి సంబంధించి ఒక మూవీని వెతికిస్తుంది అన్నట్టు, హర్రర్ మూవీ ర్యాండమ్గా. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వాచ్ ఆన్ నెట్ఫ్లిక్స్ని ప్రెస్ చేస్తే మనం ఆ మూవీని చూడవచ్చు అన్నట్టు. ఓకే, ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు, లేదా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చి చూడండి లెట్ మీ గూగుల్ ఫర్ యూ అని ఉంటుంది. ఓకే, ఈ లెట్ మీ గూగుల్ ఫర్ యూ.com ఏం చేస్తుందంటే నాకు నచ్చిన అన్ని దాంట్లలో ఇది బెస్ట్. ఇది మీరు ఏదైనా ఒక సెర్చ్ రిజల్ట్ సెర్చ్ చేసి మీ ఫ్రెండ్కి ఆ లింక్ పంపించారనుకోండి, అంటే మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడిగాడు ఏంటంటే ఏదైనా ఒక ల్యాప్టాప్ కొనాలి, ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి అని మిమ్మల్ని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, మీకు ఏదో ఒక ల్యాప్టాప్ పేరు తెలుసు, లేదా ఏదైనా ఒక మొబైల్, ఎలాంటి మొబైల్ కొనాలి అని అతను అడిగాడు. సో మీరు అతనికి పంపించాలనుకుంటున్నారు దాన్ని. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను OnePlus 3Tని సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను మా ఫ్రెండ్కి. సో ఇక్కడ నేను OnePlus 3T అని ఇచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు షార్ట్ టర్న్ లింక్ అని ఉంటుంది. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసిన ఏం కాదు, డైరెక్ట్ షార్ట్ టర్న్ లింక్ ప్రెస్ చేస్తే ఓకే ఈ లింక్ వచ్చింది చూసారు, ఈ లింక్ని మీరు కాపీ చేసుకోండి మీ ఫ్రెండ్కి పంపించడానికి. ఓకే, సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఎలా కనిపిస్తుంది తెలుసా వాళ్ళకు? ఇక్కడ చూడండి మనం ప్రివ్యూ అని ప్రెస్ చేస్తున్నాం. ప్రివ్యూ అని ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళ సైట్, వాళ్ళ దాంట్లో ఇట్లా google.com అనేది ఓపెన్ అయిపోయి ఇక్కడ నేనేం టైప్ చేశాను, OnePlus 3T అని టైప్ చేసి గూగుల్ సెర్చ్ ప్రెస్ చేశాను. సో వాళ్ళకి ఇటువంటిది ఓపెన్ అవుద్ది అన్నట్టు. అంటే వాళ్ళు ఏం టైప్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసిపోద్ది అన్నట్టు. ఇలా వాళ్ళకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుద్ది. చాలా మంచి సైట్ ఇది. అంటే మీరు ఎవరికైనా ఏదైనా సజెషన్ చేయాలి అన్నప్పుడు దానిలో మీరు టైప్ చేసి వాళ్ళకి ఆ లింక్ అనేది పంపిస్తే ఆటోమేటిక్ వాళ్ళ దగ్గర ఇటువంటి లింక్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకే, సో తర్వాత ఇంకొక సైట్ ఏంటి అంటే చూడండి playback.fm. ఇదేం చేస్తుందంటే మీరు పుట్టినప్పుడు ఆ రోజు ఏ సాంగ్ ఫేమస్ ఉంది అనేది చెప్తా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటి January 2 ఏదో ఒకటి ఇక్కడ నాకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి తీసేసుకొని ఇక్కడ ఫైండ్ నెంబర్ 1 సాంగ్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాను. అంటే January 2 రోజు 1993 రోజు ఏ సాంగ్ ఫేమస్ ఉంది అంటే ఆ సాంగ్ సంబంధించి ఇక్కడే చూపిస్తాను అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇది ser.im అని ఉంటుంది. ఇదేంటంటే మనకు చాలా సైట్స్ ఏం చేస్తాయంటే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మనకు ఇచ్చేయమంటూ ఉంటాయి, ఏంటి రిజిస్టర్ అవ్వమంటూ ఉంటాయి. మనం రిజిస్టర్ అయిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ని వేరే వాళ్ళకి ఎవరికో అమ్ముకుంటూ ఉంటాయి. మీ దాంట్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, సో మనం ఏంటంటే మన పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళకు రివీల్ చేయొద్దు అని అనుకున్నాం అనుకోండి, అటువంటిప్పుడు మనం మన ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తాం. టైప్ చేసేసి ప్రొటెక్ట్ మై ఈమెయిల్ అని ప్రెస్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ నేను ప్రొటెక్ట్ మై ఈమెయిల్ అని ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను అన్నట్టు, డమ్మీ ఈమెయిల్ అడ్రస్. ఓకే, సో చూడండి ఇప్పుడు మనం ఈ ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేసేసి మనం ఎవరికైనా కావాలంటే పంపించవచ్చు, లాగిన్ అవ్వచ్చు. మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా కూడా మీకు వచ్చే మెయిల్స్ అన్ని, ఇప్పుడు ఇది వచ్చిందా ఈమెయిల్ అడ్రస్, ఇది వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మీకు వచ్చే ఈమెయిల్స్ అన్ని దేనికి వస్తాయంటే దీనికే వస్తాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే మన ఒరిజినల్ ఈమెయిల్ అడ్రస్ తెలుసుకోలేరు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చి చూడండి ఇంకొక ఫన్నీ సైట్ ఏంటి అంటే ఇది క్యాట్ బౌన్స్. ఓకే, క్యాట్ బౌన్స్ ఏం చేస్తాయంటే మీకు ఇక్కడ పిల్లులని
ఎగిరే విధంగా ఒక స్క్రీన్ అనేది వస్తాయి అన్నట్టు. మీరు ఇక్కడ ఏదైనా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఏం లేదు, జస్ట్ ఫర్ టైంపాస్ అన్నట్టు ఇది. ఓకే, తర్వాత ఇంకొక మంచి సైట్ ఏంటంటే oldversion.com. ఇప్పుడు మీకు చాలా సాఫ్ట్వేర్స్ కొన్ని ఆపరేటింగ్ సిస్టంలోనే పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కైప్ తీసుకున్నారనుకోండి, స్కైప్లో మీకు కొత్త వర్షన్ తీసుకొచ్చి మీ కంప్యూటర్లో అంటే విండోస్ XPలో ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి కొత్త వర్షన్, అప్పుడు ఏంటంటే మీకు రకరకాల ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మరి అటువంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటే మీరు ఓల్డ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. మరి మీకు ఆ ఓల్డ్ వర్షన్ ఎక్కడ దొరుకుతుంది అంటే oldversion.comలో దొరుకుతుంది అన్నట్టు. ఓకే, సో మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయినా కానివ్వండి, వినాంప్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, పాత సాఫ్ట్వేర్స్ ఉంటాయి సార్, ఆ పాత సాఫ్ట్వేర్స్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఓకే, ఇది ఒకటి. తర్వాత చూడండి, మీకు ఇంకొకటి instructables.com అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే దేనికి సంబంధించినదైనా సరే మీరు దీన్ని సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే దానికి సంబంధించి మీకు మొత్తం ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తుంది అన్నట్టు. అంటే దాన్ని ఎలా చేయాలి అనే దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ కంప్యూటర్ని ఇచ్చేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే కంప్యూటర్ని ఎలా తయారు చేయాలి అనే దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు ఇక్కడ ఎంత అంటే ఎన్ని వీడియోస్ అంటే ఎన్ని ఇవంటే అన్ని దొరుకుతాయి అన్నట్టు. మీకు ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా దీన్ని క్లిక్ చేశారనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే ఒక కంప్యూటర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు చూడండి, దానికోసం ఏమేం కావాలి మనకు అనేది మొత్తం వస్తుంది. ఓకే, సో ఇక్కడ దానికి కావాల్సింది మనకి ఏంటంటే ప్రాసెసర్, హార్డ్ డ్రైవ్, గ్రాఫిక్ కార్డ్, ఇట్లా మనకి ఏమేం కావాలో అవన్నీ ఇస్తారు. ఓకే, తర్వాత దాన్ని ఎలా చేయాలో కూడా మనకి ఇక్కడ చేసి చూపిస్తారు అన్నట్టు. ఓకే, ఇదే కాకుండా మీరు ఏదైనా తీసుకోండి, ల్యాప్టాప్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించి వస్తాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ ఐ వేస్ట్ సో మచ్ టైమ్ అని ఉంది చూసారా, ఇది ఒక సైట్. ఇదేంటంటే మనకు ఇంటర్నెట్లో నుంచి రకరకాల ఇమేజెస్ని అంటే ఫన్నీ లేదా ఇన్స్పైరింగ్ ఇమేజెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాయి అన్నట్టు. ఓకే, దీనిలో మంచి కోట్స్కి సంబంధించి మనకేంటంటే ఇమేజెస్తో సహా ఉంటాయి అన్నట్టు. మనం ఎవరితోటైనా ఇన్స్పైరింగ్ కోట్స్ కానీ లేకపోతే మన ఈ ఫీలింగ్స్ కానీ షేర్ చేయాలి అనుకుంటే దీనిలో మీకు చాలా ఉంటాయి. మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇటువంటివి టాపిక్స్ అంటే ఏదైనా పిక్చర్ ఉండి దానిపైన ఒక టెక్స్ట్, ఇన్స్పైరింగ్ టెక్స్ట్ లాగా ఉండాలి లేకపోతే ఫన్నీ టెక్స్ట్ లాగా ఉండాలి అని అనుకుంటే ఈ సైట్ మీరు ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే మీకు దీనిలో చాలా బాగా మంచి టెక్స్ట్ అనేవి కనిపిస్తాయి. మీకు ఫేస్బుక్లో ఎక్కువ షేర్ చేయడం, వాట్సాప్లో ఎక్కువ షేర్ చేయడం ఇమేజెస్ ఇష్టం ఉంటే ఏంటంటే ఈ సైట్లోకి వచ్చినట్టయితే మీకు నెంబర్ ఆఫ్ స్టఫ్ దొరుకుతుంది అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.